జల్లుమంటుంది ప్రాణం జువ్వుమంటుంది గజిబిజి మనసు గడబిడి వయసు గుబగుబమంటే గుబులే పుడితే గోడెక్కి మేడెక్కి వచ్చావు ఈ విందుకు ఈ రాత్రి నాతోటి శివరాత్రి చేసేందుకు ఈ రాత్రి నీతోటి శివరాత్రి చేసేందుకు గజిబిజి మనసు గడబిడి వయసు గుబగుబమంటే హే గుబులే పుడితే హే నిద్రపోతే కల వస్తుంది అది ఇద్దరు ఉంటే నిజమవుతుంది ఒంటరికుంటే దిగులేస్తుంది అది జంట కుదిరితే తెగబడుతుంది గదిలో ఉన్న వయస్సు బుస్సున కాటే వేసింది కసిగా వచ్చి కౌగిలిలోన ఇరుక్కుపోయింది గదిలో ఉన్న వయస్సు బుస్సున కాటే వేసింది కసిగా వచ్చి కౌగిలిలోన ఇరుక్కుపోయింది ఇరుకే బాగుంది అది ఇప్పుడే తెలిసింది ఇరుకే బాగుంది అది ఇప్పుడే తెలిసింది అరే గజిబిజి మనసు గడబిడి వయసు గుబగుబమంటే గుబులే పుడితే గోడెక్కి మేడెక్కి వచ్చాను ఈ విందుకు ఈ రాత్రి నీతోటి శివరాత్రి చేసేందుకు ఈ రాత్రి నాతోటి శివరాత్రి చేసేందుకు గజిబిజి మనసు గడబిడి వయసు గుబగుబమంటే గుబులే పుడితే రాధా 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 ఇంక వెళ్ళిపో మమ్మీ డిన్నర్ నుంచి వచ్చే టైం అయింది నాకు వెళ్ళబుద్ధి కావడం లేదు నీతోనే ఉండాలనుంది ప్లీజ్ రాధా కృష్ణ ఎవరా పారిపోయిన మనిషి మాట్లాడవే చెప్పు ఆ అబ్బాయేనా అవును మమ్మీ అవునంటావా ఎంత తెగించవే ఎంత ధైర్యం వచ్చిందే నీకు ఇన్నేళ్ళు నిన్ను ఎంతో జాగ్రత్తగా పెంచుకుని వచ్చాను కంటికి రెప్పలా కాపాడుకుని వచ్చాను ఈ రోజు ఇంత తెగిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు అబ్బాయి ఎలా వచ్చాడు నువ్వే రమ్మన్నావా చెప్పు నువ్వు చెప్పపోయినా నాకు తెలుసు ఈ దొంగచాటు వ్యవహారం ఎవరు జరిపిస్తున్నారో నాకు తెలుసు కన్న తల్లి కళ్ళు కప్పింత నాటకం ఆడతాటే ఈ క్షణం నుంచి గడప దాటి నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు మళ్ళీ ఆ అబ్బాయిని కలుసుకోవడానికి ప్రయత్నించావో చంపేస్తాను ప్రేమ గీమని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తాంటో చేర్చి పారేస్తాను అసలు ఆ కూతురే పుట్టలేదు అనుకుంటాను ఇదిగో అమెరికా నుంచి సంబంధం వచ్చింది నువ్వు కాదని నీ కాలు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను జాగ్రత్త నా ఆశ నెరవేరే సమయం వచ్చింది ప్రపంచం తలక్రిందులైనా సరే నీ కొడుక్కి నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను ఎక్కడున్నా సరే నువ్వు ఆ చిరంజీవుల్ని ఆశీర్వదించు మామయ్య మీరేనా నా మేనమామ మీరేనా మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు ఈ నిజాన్ని ఎందుకు దాచారు మామయ్య నేను దాస్తే ఏమల్లడు నీకు తెలియాల్సిన టైం వచ్చింది నేను చెప్పకుండానే నీకు తెలిసిపోయింది మామయ్య నాకు కృష్ణకు పెళ్లి చేయడానికి మీరు ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది నీ పెళ్లి చేయడానికే కాదల్లుడు మీ అత్తయ్య ఎక్కడో పై అంతస్తులో ఉంది ఆ అంతస్తు నుండి కిందికి దిగి రావడానికి మళ్ళీ మామూలు మనిషి మనలో కలిసిపోవడానికి అంతవరకు ఈ నాటకం ఆడాల్సిందే అది ఇంకెంతో కాలం పట్టదులే దగ్గరలోనే ఉంది పద ఇదిగో అమెరికా నుంచి సంబంధం వచ్చింది నువ్వు కాదని నీ కాలు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను జాగ్రత్త మామయ్య ఈ మందులు వేసుకోండి ఏమిటి బాబు ఇవి మందులా టిఫినా అబ్బే నేను మింగలేను అది కదా మామయ్య నాన్న కృష్ణ ఏమిటి నాన్న అలా ఉన్నారు హే ఏం లేదా
రాత్రి నుండి జ్వరం. జ్వరమా? ఈ మందులు వేసుకోమంటే వద్దంటున్నాను కృష్ణ. ఏమిటి నాన్న మీరు ఒళ్ళిలా కాలిపోతుంటే మందులు వేసుకోపోతే ఎలా? ఏం పర్వాలేదమ్మా. ఈ జ్వరం మీ అమ్మ లాంటిది. మొదట మండిపోతుంది, తర్వాత అదే చల్లారిపోతుంది. అదేం కాదు. రాధా, మందులు లేవు. నాన్న, నా మాట వింటారా లేదా? వింటాను. మరి నువ్వు నా మాట వింటావా? ఓ, తప్పకుండా. అయితే ఒక క్షణం ఉండు. బాబు, నువ్వు బజార్ వెళ్ళి కృష్ణకు మంచి చీర, పూలు, పళ్ళు తీసుకురా. ఇప్పుడు ఎందుకు నేను అవన్నీ? ఇవాళ నీ పుట్టినరోజు కదమ్మా. పుట్టినరోజా? విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ మందులు వేసుకోండి నాన్న. పడుకోండి. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా నాన్న? ఇన్నేళ్లుగా గుండెల్లో ఉన్న నొప్పులు ఇప్పుడు ఒళ్ళంతా పాగుతున్నాయమ్మా. నాకు తెలుసు నాన్న, మీరెంత బాధపడ్డారో పడుతున్నారో నాకు తెలుసు. అందుకే వచ్చేసాను. మీతో ఉండిపోవాలని వచ్చేసాను. నాతోనా? తప్పమ్మా. ఆడపిల్ల ఎప్పుడు తల్లిచాటునే ఉండాలి. ఇన్నేళ్లు అమ్మతోనే ఉన్నాను. ఇకనైనా మీ మంచి చెడ్డలు చూసుకుంటూ మీతో ఇక్కడే ఉండిపోనివ్వండి నాన్న. వద్దమ్మా. ఇన్నేళ్లు నేను లేకపోయినా నిన్ను చూసుకుని బ్రతుకుతోంది మీ అమ్మ. ఇప్పుడు నువ్వు లేకపోతే ఏమైపోతుందో పాపం. ఏమండి, అంత మర్చిపోండి. అందరం కలిసే ఉందాం. రండి, ఇంటికి వెళ్దాం. అర్చన, నువ్వు నన్ను ఇంటికి రమ్మంటున్నావా? అది నీ ఇల్లు అర్చన, నీ ఇల్లు. అంటే నేను మీ దాని కానా? చూడండి, పెద్దవాళ్ళం అయ్యాం. పిల్ల పెళ్ళిడికి వచ్చింది. ఇంకా ఎందుకు ఈ పంతాలు, పట్టింపులు? జరిగిందంతా మర్చిపోండి. ఆనాడు మనం చేసుకున్న శపథాలు ఎలా మర్చిపోతాం? నేను లేకపోయినా నీ బిడ్డకు నువ్వే తల్లి తండ్రి కాగలన్నావు. అయ్యావు, పెంచావు, పెద్దదాన్ని చేశావు. నీ శపథం నెరవేర్చుకున్నావు. నీది పైచేయి అనిపించుకున్నావు. అంటే మీ శపథం నెరవేరలేదనా? నేను మీ కాళ్ళ మీద పడలేదనా? అదేనా మీ పట్టుదల? సరే కానివ్వండి. మీ పౌరుషాన్ని నేనెందుకు కాదనాలి? మీ మాట నెగ్గించుకున్న నాడే రండి. అది ఈ జన్మలోనూ, పై జన్మలోనూ. కృష్ణ, గడప దాటదంటే నా కళ్ళల్లో దుమ్ము కొట్టొచ్చావు. ఎందుకు వచ్చావు? పుట్టినరోజు కన్న తండ్రి ఆశీస్సుల కోసం వచ్చింది. కన్న తండ్రి ఎవరు? మీరా? మీరా కన్న తండ్రి? ఆ మాట అనుకోవడానికి మీకేం అర్హత ఉంది? అది పుట్టినప్పుడు మీరున్నారా? దాన్ని కనడానికి నేనెంత సచ్చిబతికానో మీకు తెలుసా? ఏనాడైనా దాన్ని తలుచుకున్నారా? దాన్ని అచ్చటం ముచ్చట తీర్చారా? తండ్రి అని ఎలా అనుకుంటున్నారు మీరు? అయితే నేను దాని తండ్రినే కాదంటావా? నేను అనటం కాదు, మీరు అనుకుంటే సంతోషిస్తాను. ఇన్నేళ్లు లేని తండ్రి ఈనాడు అక్కర్లేదు. ఆ మాట మీద నిలబెడతావా? ఇంతకాలం నిలబడ్డాను. ఆల్ రైట్. అయితే నీ కూతురుని తీసుకెళ్ళి. కృష్ణ, వెళ్ళమ్మా. నన్ను వెళ్ళమనొద్దు. వెళ్ళమంటే ఊరేసుకు చావునైనా చేస్తాను, కానీ ఆ ఇంటికి మాత్రమే వెళ్ళను. నా ఇంటికి రానంటావా? పైగా చేస్తానంటావా? ఎలా చేస్తావో చూస్తాను. మేడం, కృష్ణ మైనర్ కాదు, మేజర్. దాని ఇష్ట ప్రకారం బ్రతికే హక్కు దానికి ఉంది. కాదంటానికి నీకు నాకు అధికారం లేదు. ఏమన్నారు? హక్కులు అధికారాలు మాట్లాడుతున్నారా? నా కూతుర్ని నా నుంచి దూరం చేస్తే నేను మీ కాళ్ళ మీద పడతాను అనుకున్నారా? చూస్తాను, అది ఎలా ఇంటికి రాదో చూస్తాను. నా అధికారం ఏమిటో చూపిస్తాను. నువ్వేం కంగారు పడకమ్మా. హలో హలో, మదన్, ఏమిటి మేడం? నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి రా. ఇప్పుడే వస్తా. చాలా అర్జెంట్. కృష్ణ, ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. చెప్పు చూద్దాం. కొత్త పెళ్లి కూతురులా ఉన్నానంటావు. రాంగ్. మరి కొత్త శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు. చేయలేదు, చాలేదు. పెళ్లి తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే కదా. కృష్ణ ఎవరనుకున్నావు? నా కూతురు. నిన్ను ప్రేమించమన్నాను,
పెళ్ళయ్యేదాకా ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని కూడా చెప్పాను. చెప్పానా లేదా? చెప్పారు. మరేం చేస్తున్నావు? క్షమించండి మావయ్య. నాకు తెలుసు, ఇది మీ తప్పు కాదు, మీ వయసు తప్పు. మిమ్మల్ని ఎలా హద్దుల్లో ఉంచారో, ఏం చేస్తే హద్దుల్లో ఉంటారో కూడా నాకు తెలుసు. రండి డార్లింగ్. కృష్ణ సంజీవ్ గారింట్లో ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి కృష్ణ తీసుకురావాలి. ఎలా తీసుకొస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ మేడం, అది నా డ్యూటీ. వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. హలో మేడం, నేను సంజీవిని మాట్లాడుతున్నాను. చెప్పండి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు ఎన్ని అమంత్రాలు కల్పించినా, రేపు రాధకు కృష్ణకు నేనే స్వయంగా పెళ్లి చేస్తున్నాను. అలాగా, తప్పకుండా చేయండి. పెళ్లి ఎప్పుడు ఎక్కడ అన్నది మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. మీలో ఏమాత్రం మానవత్వం ఉన్నా, మార్పు వచ్చినా తప్పకుండా వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి. అలాగే, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. రాధా, కృష్ణ, ఎందుకంత దూరంగా కూర్చున్నావు? అయితే నీ ఒళ్ళోనే కూర్చుంటాను. కూర్చుంటాను. మీ నాన్న మనల్ని ఇద్దరిని ఇలా దగ్గరగా చూస్తే స్టేషన్కి వచ్చి టికెట్ కొని బండెక్కిచ్చి వచ్చిందరనే వెళ్ళిపోమంటాడు. అయితే వెళ్ళిపో. సరే. హలో, హాయ్. బాబు, 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 ఏమిటి? ఏం జరిగింది? మామయ్య, మదన్ రౌడీలతో వచ్చి కృష్ణ ఎత్తుకెళ్ళాడు. ఓ, మీ అత్తగారు ఆమె ప్రతాపం అంతా చూపించారనమాట. మామయ్య, వాడెంతో దూరం వెళ్ళి ఉంటాడు. నేను వెళ్ళి ఆవేశపడి కృష్ణ ఎక్కడికి వెళ్తా, భద్రంగా ఇంటికే వెళ్ళి ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? చేసిన నిర్వాకం చాలు, పైకెళ్ళు. మేడం, ముందే చెప్పానుగా నేను చెప్పింది చేస్తానని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ థ్యాంక్స్ తోనే నా జీవితం అంతా గడిచిపోతుంది. అంటే పురాణాల్లో చదివాను, ప్రాణాలు కాపాడిన వాడే ప్రాణనాథుడు అవుతాడని. వాట్ డు యు మీన్? ఎస్, ఇన్నిసార్లు కృష్ణ నా ప్రాణాలకు తెగించి కాపాడాను. ఎందుకు? కృష్ణ నా ప్రాణంలో ప్రాణం కావాలి. షట్ అప్. నీ కుటుంబానికి చేసిన సహాయానికి ఏదో కృతజ్ఞతగా చేస్తున్నావు అనుకున్నాను. నీలో ఇంత దురాశ ఉందనుకోలేదు. నీ ఆశ ఈ జన్మలో నెరవేరదు. గెట్ అవుట్. నమస్కారం బాబు. ఓ, రావు గారా? అమ్మాయి ఎలా ఉంది? మేడం ఏం ప్లాన్ వేస్తుంది? వెయ్యడము చేయడం కూడా అయిపోయింది బాబు. రాత్రికి రాత్రి కృష్ణని వాళ్ళ మేనమావ గారి ఇంటికి పంపించేశారు. అలాగా? అక్కడ ఎంతకాలం ఉంచుతుందో అది చూద్దాం. అమెరికా సంబంధం చూస్తున్నారని చెప్పాను కదా బాబు, వాళ్ళు వచ్చేదాకా. అమెరికా? ఐ సీ. రావు గారు, అయ్యా, ఆ అమెరికా నుంచి వచ్చేవాళ్ళను అచ్చ ఎప్పుడైనా చూసిందా? చూడలేదండి. వాళ్ళ పేర్లు అడ్రస్లు మీకు తెలుసా? తెలుసండి. క్లైమాక్స్ వచ్చేసింది. క్లైమాక్సా? అవును. ఆ అమెరికా నుంచే వచ్చినట్టు ఇక్కడే మనం కొందరిని ఏర్పాటు చేద్దాం. అమెరికా నుంచి? వేరాది వేరా, అవుట్డోర్ లో క్లైమాక్స్ వస్తుందని చెప్పానా? ఇప్పుడు క్లైమాక్స్ వచ్చేసింది. నువ్వు స్ట్రైట్ గా వెళ్ళి కృష్ణ చూడాలి. స్ట్రైట్ గా అక్కడికే వెళ్తాను. కానీ అడ్రస్ స్ట్రైట్ గా వెళ్ళాలని చెప్పిన వాడిని
ఎలా వెళ్ళాలో వెళ్ళి ఏం చేయాలో చెప్పకుండా ఉంటారా? నువ్వు లోపలికి వెళ్ళు. గెట్టడి గెట్టడి. అబ్బాయిని బాగా తయారు చేశారు బాబు. శుభం పార్వతి, శుభం. గ్లాసు ఖాళీ అయిపోయింది. ఏమమ్మా కృష్ణ, భోంచేద్దామా? నాకు అక్కర్లేదు. ఏ పస్తుంటావా? ఉంటాను. ఎంతకాలం? ప్రాణాలు పోయేంత వరకు. అంటే ప్రేమ కోసం చచ్చిపోతావా? శుభం, చచ్చిపో. నువ్వు చస్తానన్నా జాలి పడొద్దని, చచ్చిపోయినా సరే నిన్ను వదిలిపెట్టొద్దని మీ అమ్మ ఫోన్లో మరీ మరీ చెప్పింది. చూడు, మీ అమ్మ కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంది. ఏమైంది? నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. అదిగో నా భార్య, నీ మేనత్త. దానికే హాయిగా వెళ్ళిపోయింది నా కళ్ళెదురుగా. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఆ ప్రేమంతా ఏమైపోయిందో ఏమో. అందుకే నాకు ప్రేమించే వాళ్ళని చూస్తే తన్న బుద్ధి అవుతుంది. ఇప్పుడు చెప్పు, భోంచేద్దామా? చెయ్యను. చూడమ్మాయి, నువ్వు భోంచేయకపోతే నేను భోంచేయి, నేను భోంచేయకపోతే ఇంకొక బాటిల్ అయినా తాగాలి. తాగమంటావా? తాగండి, మీ ఇష్టం. నాకు తెలుసు, నేను ఎక్కువగా తాగితే ఒళ్ళుది లేకుండా పడిపోతానని. అప్పుడు నువ్వు తప్పించుకు పారిపోవచ్చని ప్లాన్ వేస్తున్నావు. అదేం కుదరదు. నేను తాగిన కొద్దీ రాక్షసుండవుతాను. ఒళ్ళంతా కళ్ళై, కళ్ళంతా చెవులై నిన్ను కాపలా కాస్తాను. నీ కాళ్ళు చేతులు కట్టిపడేసి అన్నం తినిపిస్తాను. చెప్పు, తాగమంటావా? వద్దు, తాగొద్దు. మరి భోంచేస్తావా? చేస్తాను. శుభం, శుభం. హలో, గుడ్ మార్నింగ్. నేను రావును మాట్లాడుతున్నాను. ఏమిటి పెళ్లివారా? అమెరికా నుంచి వచ్చారా? హోటల్? ఓకే ఓకే. అచ్చయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. ఏం చెప్తాను. ఓకే. ఎవరు బాబాయ్? మగ పెళ్లి వారు అమెరికా నుంచి వచ్చారమ్మా. హోటల్లో ఉన్నారు, కారు పంపితే వస్తా ఉన్నారు. అయితే కారు పంపించండి. అలాగే. బాబాయ్, ఒకవేళ వాళ్ళు ఆయన గురించి అడిగితే అమెరికా వెళ్ళారు, 2-3 రోజులు వచ్చేస్తారని చెప్పండి. ఈలోగా మన అన్ని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చని చెప్పండి. ఒక నిమిషం, ఆయన ఎప్పుడు నా మాట కాదనరని చెప్పండి. వెళ్ళండి. అలాగేనమ్మా. హలో, అర్చనా? కృష్ణ బానే ఉంది. ఏమిటి, కృష్ణ తీసుకుని వెంటనే రమ్మంటావా? ఓకే, ఇప్పుడే బయలుదేరుతాం. అలాగే. మావయ్య, వద్దు మావయ్య, నన్ను అక్కడికి తీసుకెళ్ళొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు కాళ్ళు పట్టుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా నాకు కనికరం లేదు, రాదు. మీ అమ్మ ప్రేమించింది, కానీ ఏ గతి పట్టిందో చూసావా? నీకు ఆ గతి పట్టకూడదు. నిన్ను ప్రేమకి బలివ్వటం కన్నా బలవంతంగా పెళ్లి పీటలకే బలిస్తాం. మనం గంట సేపట్లో బయలుదేరుతున్నాం. గెట్ రెడీ. బాబాయ్, వాళ్ళు రాలేదా? లేదమ్మా. ఏమన్నారు? ఏమంటారు? పిల్ల తండ్రి లేంది పెళ్లి మాటలేమిటి? పెద్దవారు మీకు ఆ మాత్రం తెలీదా అని నా మొహం మీదే అడిగేశారు. మీరేం చెప్పారు? ఏం చెప్పాలో నాకు తోచలేదు. అక్కడికి ఏదో సర్ది చెప్పాలని ప్రయత్నించాను, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఆయన లేనిదే వాళ్ళు మాట్లాడడానికి కూడా రానన్నారా? అంతేనా? అది సాంప్రదాయం అమ్మా. ఎవరన్నా అనే మాటే అది. అదే వాళ్ళు అన్నారు. బాబాయ్. అమ్మా, ఏమిటిది? బాబాయ్, మీరే నన్ను ఈ గండ నుంచి తప్పించాలి. నేనా? అవును బాబాయ్. నేను వెళ్ళి ఆయన పిలిస్తే ఆయన ఎంత చులకం చేస్తారో, ఎంత అవమానిస్తారో మీకు తెలుసు. ఆ అవమానం ఏదో నా ఇంట్లో జరిగితే నేను భరించగలను. అంత అవమానపడాల్సిన పని చేశానని నీకు ఇప్పుడు అనిపిస్తుందా అమ్మా? బాబాయ్, కథానలు తవ్వుతారా? ఇవి మీ చేతులు కావు. మీరే ఆయన ఎలాగైనా ఒప్పించి ఇక్కడ తీసుకురావాలి. నా పరువు కాపాడాలి బాబాయ్. ప్రయత్నిస్తానమ్మా, ప్రయత్నిస్తాను. సే కొండ మీద కోతి దిగి వచ్చిందన్నమాట. రేపు నేను 10 గంటలకల్లా అక్కడికి వచ్చి అమెరికా నుంచి వచ్చినట్టు నాటకం ఆడాలి. అంతేగా? అంతేనండి. ఏ హోదాలో రావాలి? మగ పెళ్లి వారికి మాత్రం పిల్ల తండ్రికే. పిల్ల తల్లికి? ఆ ప్రశ్నకి సమాధానం రేపు ఆవిడ చేత మీరే చెప్పిస్తారు బాబు. నేను ఈ బట్టలు వేసుకుని పెళ్లి కూతురు తండ్రి హోదాలో డాబుగా రావాలన్నమాట అని అర్చనాదేవి గారి కోరిక. తీరుస్తాం. ఏం శ్రీకృష్ణ పరమాత్మ, ఎందుకు వచ్చావు? కృష్ణ కోసం వచ్చాను. నేను కృష్ణ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాను. రా కృష్ణ.
ఆగండి